స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో మనకి 7 పండగలు ఉన్నాయని విన్నాం. ఎన్ని పండగలు? 7 పండగలు ఉన్నాయని విన్నాం. నిన్నటి దినమున 7 పండగలలో 3 పండగలు ధ్యానం చేసుకున్నాం. మొదటి పండగ ఏడు పండగలలో 3 పండగలు ధ్యానం చేసుకున్నాం. మొదటి పండగ వెరీ గుడ్. పిల్లలు, దేవుడు మేము దీవించునుగాక. అమ్మింగ్ వస్తుంది. మొట్టమొదటి పండగ పాస్కా. పాస్కా అనగా దాటిపోవటమని నేను తెలుసుకున్నాం. అక్కడ పాస్కా గొర్రె పిల్ల వల్ల, ఇక్కడ యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల వల్ల రక్తము చిందించటం వల్ల మరణము దాటిపోయింది కాబట్టి అది పాస్కా పండగ అనుకున్నాం. రెండవ పండగ పులియని రొట్టెల పండగ లేదా పొంగని రొట్టెల పండగ అని మనం తెలుసుకున్నాం. ఐకో రాకూడదు, కొన్ని మైకులు ఆపేసి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక దేవుని బిడ్డలారా, మూడవ పండగ తొలి ఫలముల పండగ. తొలి ఫలము అనగా దేవుని బిడ్డల కానాను దేశంలో చేరిన తర్వాత వారికి పండిన పంటలో తొలి ఫలము దేవునికి ఇవ్వాలి. పునరుత్థానుడైనటువంటి వారిలో ప్రథముడు ప్రభువైన యేసయ్య అని మనం తెలుసుకున్నాం. ఈరోజు ఏం పండగ? 4వ పండగ పెంతుకోస్తు పండగ. ఏం పండగ? బైబిల్ గ్రంథం తీద్దాం. లేవీకాండం 23వ అధ్యాయం. లేవీకాండము 23వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకుందాం. విశ్రాంతి దినమున తరువాత నాడు వెన్నులు అర్పింతురు కదా, వెన్నులు అర్పించెదరు కదా. ఆ వెన్నులు అల్లాడింపు అర్పణగా అర్పించిన నా రోజు నుండి 7 వారములు లెక్క పెట్టుదురు. ఎన్ని వారాలు లెక్క పెట్టాలి? 7 వారములు లెక్క పెట్టుడు. వెన్నులు అంటే తొలి ఫలములు అర్పించిన నాటి నుండి 7 వారాలు. 7 ఏళ్ళు ఎంత పిల్లలు? 7 7 సార్ 7 7 సార్ 49 49 49 7 7 సార్ 49. తొలి వెన్నుల పండగ అయిపోయిన తర్వాత 7 వారాల తర్వాత ఈ పెంతుకోస్తు పండగ చేసుకోవాలా అంటే 50వ రోజున పండగ చేసుకోవాలి. అక్కడ అదే ఉంటుంది. చదవండి మాస్టారు. విశ్రాంతి రోజు తరువాత నాడు వెన్నులు అర్పింతురు కదా, వెన్నులు అర్పించదరు కదా. ఆ వెన్నులు అల్లాడింపు అర్పణగా సమర్పించిన రోజు నుండి 7 వారములు లెక్క పెట్టుడు. 7 వారాలు లెక్క పెట్టాలి. అటులా 7 విశ్రాంతి దినములు గడిచిన పిదప 7 విశ్రాంతి దినములు గడిచిన పిదప 50వ నాడు ప్రభువునకు నూతన ధాన్య బలిని అర్పింపుడు. నూతన ధాన్య బలిని అర్పించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నవ రోజున? 50వ రోజున నూతన ధాన్య బలిని అర్పించండి అని చెబుతున్నా. తర్వాత చదవండి. ప్రతి కుటుంబము 2 రొట్టెలు కొని వచ్చి ప్రభువునెదుట అల్లాడింపు అర్పణగా అర్పింపవలెను. ఒక్కొక్క రొట్టెను 2 కుంచెముల గోధుమ పిండితో పులిసిన ద్రవ్యమును కలిపియే తరువాత చేయవలెను.
అవి ఇవి ఏటి పంటలోని ప్రథమ ఫలము నుండి తయారైన రొట్టెలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు పండగ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులపైకి దిగి వచ్చినటువంటి రోజు అని మనకు అర్థమవుతుంది. పాత నిబంధన గ్రంథములో తొలి ఫలముల పండగను అర్పించిన తరువాత 50వ రోజున మీరు యవధాన్యపు రొట్టెలను మీరు దేవునికి సమర్పించండి, ధాన్య బలిగా సమర్పించండి అని వాక్యంలో పలుకుతున్నారు. సరే, మీకు అర్థమయ్యేలా చెబుతాను. మీకు అర్థమయ్యేలా చెబుతా వినండి. యేసు ప్రభువారు పునరుత్థానమైన నాటి నుండి ఆయన తండ్రి దగ్గరకు వెళ్ళి రోజుల వరకు మొత్తం ఎన్ని రోజులు ఉంటాయి? 50 రోజులు ఉంటాయి. దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశారు? నేను వెళ్ళి మీకోసం ఒక ఆదరణకర్తని పంపిస్తాను అని చెప్పారు. ఎక్కడ ఉంది? చేయండి, యోహాను శుభవార్త 16వ అధ్యాయంకి వెళ్దాం. బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ 1వ వచనం చదువుకుందాం. మీరు 7వ వచనం చదవండి. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిజముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో. ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు ఈ డిస్టర్బెన్స్ వస్తుంది? నేను బాగానే ఉంది. బయట సౌండ్ తగ్గి, బాక్సులు పూర్తిగా తగ్గించి, ఆ బయట రీసౌండ్ ఇటు వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాగా డిస్టర్బెన్స్ కొండి, చెప్పడానికే డిస్టర్బెన్స్గా ఉంది. రైట్. యోహాను శుభవార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరము మీతో నిజముగా చెప్పుచున్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. చాలండి, ఒక్క నిమిషం. ఆయన అంటున్నారు, యేసు ప్రభు వారు అంటున్నారు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నా తండ్రి దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడిని పంపిస్తాను. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరై ఉన్నారంటే ఆదరణకర్త అయి ఉన్నారు అని మనకి వాక్యంలో తెలియచేస్తుంది. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేటటువంటి పండగనే పెంతెకోస్తు పండగ అంటారు. ఏం పండగ అంటారు? ఏం పండగ? పెంతెకోస్తు పండగ. అయితే ఈ పెంతెకోస్తు పండగకు ముందు కొన్ని వాగ్దానాలు మనకు జరిగాయి. ఏంటి ఆ వాగ్దానాలు చూద్దాం. మొదటి వాగ్దానం యోహాను గారి ద్వారా జరిగిన వాగ్దానం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 11వ వచనం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 11వ వచనం. హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో స్నానము చేయించుచున్నాను, కానీ నా తరువాత రానున్నవాడు మిమ్మల్ని పవిత్రాత్మతోనూ అగ్నితోనూ. చాలమ్మా, ఇక్కడ చూడండి, 2 ఉన్నాయి. ఒకటి నీటి స్నానం, రెండవది ఆత్మ అగ్ని స్నానం. నీటి స్నానం ఎవరికి చేయించారు? ఆత్మ అగ్ని స్నానం ఎవరికి చేయించారు? ఇది మీకు చాలా ముఖ్యం. ఇది మీకు అర్థం కావాలంటే చరిత్ర మీకు తెలియాలి. రోమీయులు యూదా దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. రోమీయులు యూదా దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో యూదా ప్రాంతంలో దేవుని ప్రజలు బ్రతుకుతున్నారు. సో యూదా ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎక్కడ ఉన్నారు? ఎడారిలో ఉన్నారు అని వాక్యము పలుకుతుంది. ఎడారిలో ఉన్నారని. ఇది ఎక్కడ ఉన్నది? మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 1వ వచనములో ఉంటుంది. మత్తయి శుభవార్త 3:1. ఆ రోజులలో స్నాపకుడగు యోహాను పరలోక రాజ్యము సమీపించినది
మీరు హృదయ పరివర్తన చెందుడు అని పలికెను. హల్లెలూయా. సో ఇక్కడ వాక్యం ఏం పలుకుతుందంటే, దేవుని బిడ్డలారా వినండి జాగ్రత్తగా. చీకటిలో ఉన్నటువంటి యూదుల దగ్గరికి, చీకటిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి యోహాను గారు వెళ్ళారు. యోహాను గారు వెళ్ళి అంటున్నారు, అమ్మా పరలోక రాజ్యము సమీపించినది, పరలోక రాజ్యము సమీపించినది కాబట్టి మీరందరూ హృదయ పరివర్తన చెందండి అని వాక్యములో పలుకుతున్నారు. ఈ మాటలు విన్న ఇశ్రాయేలు ప్రజలు హృదయ పరివర్తన చెంది బప్తిస్మ యోహాను గారి దగ్గరకు వచ్చి వారి పాపాలు ఒప్పుకుంటున్నారు. 5వ వచనం చూద్దాం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేము నుండి యూదయ అంతట నుండి యూదయ మండలాల నుండి యోర్దాను నది పరిసర దేశముల నుండి ప్రజలు అతని దర్శింపవచ్చిరి. వారు తమ తమ పాపములను ఒప్పుకొనుచు యోహానుచే యోర్దాను నదిలో బాప్తిసము పొందుచుండిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు చదివింది మీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పటి వరకు చదివింది ఏంటంటే, ఆగమన కాలంలో ఉన్నటువంటి 2వ ఆదివారంలో ఉన్న మనకి దేవుడిస్తున్న సందేశం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో, ఇశ్రాయేలు ప్రజలు యోదా అనే ప్రాంతంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. వారి దగ్గరికి బప్తిస్మ యోహాను గారు వెళ్ళారు. వారు వారి దగ్గరికి వెళ్ళి అంటున్నారు, మీరు హృదయ పరివర్తన చెందండి అని అన్నారు. తెలుగు బైబిల్లో ఎడారి అనే పదం వాడతారు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే విల్డర్నెస్ అనే పదం వాడతారు. విల్డర్నెస్ అనగా ఏంటంటే చీకటి అని అర్థం. ఏంటిది? చీకటి. అయితే ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ బ్రతుకుతున్నారు? చీకటిలో బ్రతుకుతున్నారు. చీకటిలో బ్రతకటం అంటే ఏంటి? పాపములో బ్రతకటం అని అర్థం. ఇది ఎక్కడ ఉన్నది అంటే, యోహాను శుభవార్త 3వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఏమనా లోకమున వెలుగు అవతరించినది. ఒక నిమిషం ఆగమ్మా. లోకమున ఏం అవతరించింది? వెలుగు. ఇక్కడ వెలుగు అనగా ఎవరో తెలుసా? 2. దావీదు గారు అంటున్నారు, ఓ ప్రభువా నీ వాక్యము నా పాదాలకి దీపము. దేవుని వాక్యము దీపమై ఉన్నది. 1. 2వది, వెలుగు అనగా ఎవరు అంటే, లోకమునకు వెలుగును నేనే అని యేసు ప్రభు వారు యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనంలో చెబుతున్నారు. చదవండి. యేసు మరలా వారితో లోకమునకు వెలుగును నేనే. ఒక నిమిషం ఆగండి. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము వెలుగై ఉన్నది. యేసు ప్రభు వారే వెలుగై ఉన్నారని వాక్యములో మనకి ఇక్కడ పలుకుతుంది. ఇప్పుడు మరలా అక్కడికి వెళ్ళండి. యోహాను 9:3-19 దగ్గరికి. లోకమున వెలుగు అవతరించెను అనగా క్రీస్తు ప్రభు వారు వచ్చారు. కానీ మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించిరి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. యూదా దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వెలుగును ప్రేమించలా, చీకటిని ప్రేమించారు. చీకటిని ప్రేమించటం అంటే పాపాన్ని ప్రేమించటం అని అర్థం. దేన్ని ప్రేమించటం అని? దేన్ని? ఈ రోజున మనలో చాలామంది పాపములో ఉన్నారు, అబద్ధం అనే బ్రతుకులో ఉన్నారు, మోసం అనే బ్రతుకులో ఉన్నారు, వ్యభిచారం అనే బ్రతుకులో ఉన్నారు, రాజకీయం అనే బ్రతుకులో ఉన్నారు, వర్గతత్వములో ఉన్నారు, మాత్సర్యములో ఉన్నారు, త్రాగుబోతుతనములో ఉన్నారు, వినోదాలలో ఉన్నారు. ఇలాంటి పాపములో బ్రతుకుతున్న మీరు దేవునిలో ఉన్నట్టు కాదు, చీకటిలో ఉన్నట్లే. హల్లెలూయా. ఎందులో ఉన్నట్లు? ఎందులో ఉన్నట్టు? నీ బ్రతుకులో వెలుగుందా, చీకటి ఉందా? ఆలోచన చేయండి. ఆనాడు యూదులు, ఇశ్రాయేలు ప్రజలు యోధా దేశంలో చీకటిలో బ్రతుకుతున్నారు. ఎందులో బ్రతుకుతున్నారు? చీకటిలో, అంటే పాపములో బ్రతుకుతున్నారు. ఈరోజు నీ భర్త పాపం చేస్తున్నాడా?
నీ భార్య పాపం చేస్తుందా? నీ బిడ్డలు పాపం చేస్తున్నారా? నీ కూతురు పాపం చేస్తుందా? నీ అల్లుడు పాపం చేస్తున్నారా? అయితే నీ బ్రతుకు పాపములో ఉన్నది అని గుర్తించండి. నీ బ్రతుకు చీకటిలో ఉన్నదని గుర్తించండి. ఎందులో ఉందని? చీకటి. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. చీకటిలో ఉన్న వారి పరిస్థితి ఏంటి? చీకటిలో ఉంటే గమ్యము తెలియదు, చీకటిలో ఉంటే దారి తెలియదు, చీకటిలో ఉంటే ఎత్తు పల్లాలు తెలియదు, చీకటిలో ఉంటే దారిలో రాళ్ళు ఉన్నాయా, ముళ్ళు ఉన్నాయా, చెట్లు ఉన్నాయా, పుట్టలు ఉన్నాయా తెలియదు. చీకటిలో ఉంటే నీ చుట్టూరు ఎవరు ఉన్నారో నీకు తెలియదు. చీకటిలో ఉంటే ఎటువైపు వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలో మనకు అర్థము కాదు. నువ్వు పాపములో ఉంటే నీకు గమ్యం తెలియదు, నువ్వు పాపములో ఉంటే నీకు మార్గము తెలియదు, నువ్వు పాపములో ఉంటే హెచ్చు తగ్గులు తెలియదు, నీ పాపములో ఉంటే సహాయం చేసేవారు ఎవరు కనుచూపు మేరలో కనపడరు. ఆ విధంగా ఐగుప్తు ఆనాడు దేవుని బిడ్డలారా యోధా దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అలాంటి చీకటి బ్రతుకుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకసారి నిద్రపోయేళ్ళందరూ చప్పట్లు కొడతామమ్మా. చంప కింద చెయ్యి పెట్టి నిద్రపోయే వాళ్ళు, నిద్రపోవటానికి మనకి ఇదే స్థలం దొరికిందా? ఇట్ట పెట్టారు, వచ్చినప్పుడు చంప కింద చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళందరూ చల్లగా ఉందురుగాక, వారికి పైన ఫ్యాన్ వేసి చల్లబెట్టుదురుగాక. నిద్రపోవటానికి బెస్ట్ ప్లేస్ ఏంటిది? బెస్ట్ ప్లేసు చర్చి లేదా చాపల్. మాకైతే మెడిటేషన్ టైమే బెస్ట్ టైం నిద్రపోవటానికి. మీకైతే బెస్ట్ టైం ఎప్పుడంటే వాక్యం చెప్పేటప్పుడు ముసుగేసుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. గిల్లేవాళ్ళు ఉండరు, గిచ్చేవాళ్ళు ఉండరు, కదిలిచ్చేవాళ్ళు కూడా ఉండరు. నువ్వు నిద్రపోతున్నావంటే చీకటిలో ఉన్నావని అర్థం. ఎందుకంటే సాతానుగాడు నిన్ను వాక్యము విననీయకుండా, నీ ఆత్మను వెలిగించకుండా నిద్రపోబిడ్డ, నిద్రపోబిడ్డ, ప్రశాంతంగా నిద్రపోబిడ్డ, చంప కింద చెయ్యట్టి అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నీకు దేవుడి మీద ప్రేమ ఉంటే నిద్ర వచ్చిందా? రాదు, రాదు. దేవుడి మీద ప్రేమ లేనప్పుడు నువ్వు చెప్పే సోది నువ్వు చెప్పు, నేను పోయే నిద్ర నేను పోతా. దెయ్యాలన్నీ ఇక్కడే ఉంటాయి. ఏ దెయ్యాలు బట్టి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తాల్సిందే, హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని ప్రజలు ఎక్కడున్నారు? యోధాలో ఉన్నారు. యోధాలో ఉన్నవారు ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్నారంటే అర్థం ఏంటి? పాపములో ఉన్నారని అర్థం. పాపములో ఉన్న వారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? బప్తిస్మా యోహాను గారు వెళ్ళి. ఎందుకు వెళ్ళారు? దేవుని వాక్యమును బోధించటానికి వెళ్ళారు. దేవుని వాక్యమును విన్నటువంటి దేవుని ప్రజలు ఏం చేశారు? హృదయ పరివర్తన చెందారు. హృదయ పరివర్తన చెందిన దేవుని ప్రజలు ఏం చేశారు? యోహాను గారి దగ్గరికి వచ్చారు. యోహాను గారి దగ్గరికి వచ్చిన దేవుని ప్రజలు ఏం చేశారు? తమ తమ పాపాలని ఒప్పుకున్నారు. తమ తమ పాపాలు ఒప్పుకుంటూ ఉండగా యోహాను గారు ఏం చేశారు? వారికి యోర్దాను నదిలో ఏ స్నానం చేశారు? నీటితో స్నానము చేయించారు. ప్రైజ్ ద లార్డ్. అంటే యోహాను గారిచ్చిన బాప్తిజం ఏ బాప్తిజం? నీటి బాప్తిజం. పాప పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిజం. అయితే అని ఇడిపిలో ఉండరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిల్లల్ని అట్లా ఎగరనీయమాకండి కదా. బాలుడు తాను నడవవలసిన త్రోవన్న బాల్యములో తెలియజేయనప్పుడు వాడు పెరిగి పెద్దోడని నీ మాట ఏమంటాడు? ఆడి మాట ఆడే ఉంటాం. అర్థమైందా? నీ కొడుకు నీ కూతురు గుళ్ళో మచ్చటంగా ఇప్పుడే కూర్చోబెట్టకపోతే ఇది ఎట్లా ఉందంటే, మేము టీవీ చూస్తాం కానీ నీ ముందు ఫోన్ వేసి ఆడుకో నాన్న, ఆడుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుని బిడ్డలారా, పిల్లల్ని కాస్త మచ్చటంగా కూర్చోబెట్టండి.
ఆ తల్లి ఎవరో చూస్తున్నా తీసి దగ్గర ఒళ్ళో పెట్టుకుని నిద్రను. ఇప్పుడు నిద్రపోరు వాళ్ళు. అప్పుడు టీవీ చూసేటప్పుడు నిద్రపోకుని అప్పుడు ఒళ్ళో పడుకోబెట్టుకొని జో కొడతా ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు జో కొట్టరు. ఆడుకున్నా అన్న, మళ్ళీ ఏం కదిలిచ్చావు అన్న, కాసేపు మచ్చటం కొన్నా, దండం పెడతా అన్నా, నీకు మా గొంతులు పోతాయి అన్న. సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చున్నాడుకు ఒక రోగం ఉంటుంది, కదిలిస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హలే, దయచేసి కదిలియ మాకు నమస్కారం. ఇప్పుడు 6 పూజలు చేసి వచ్చాయి, ఇది 6వ పూజ. ఎంత అలసిపోయి ఉంటాను, ఓపిక చూతున్నా. ఆ బయట తగ్గి అయ్యా, వేల కొలది బయట జనం గుంపులు గుంపులుగా ఉన్నారు, అందుకే బయట బాగా సౌండ్ పెట్టినట్టు ఉంటాం. చూడండి అమ్మ, ఈ లోపల వస్తే చాలన్నా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తిరణాలకు పెట్టినట్టు పెట్టద్దు, ప్రార్థనకు పెట్టినట్టుగా పెట్టాలా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, ఈ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా. ఆ వెనకల కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ దయచేసి అప్పట కొట్టండి, మీకు నమస్కారం పెడతాను. నిన్న చప్పట్లు కొట్టల, ఇప్పుడు కొట్టల. వీళ్ళకి వీళ్ళు ఇట్ట ఏమైనా కనీసం ఇట్టన్నా కొట్టండి. నేను ఆంధ్ర తెలంగాణ అంతా తిరిగా కానీ మీ దగ్గరకు వచ్చి ఆరాధన నడిపారంటే బహు కష్టం. మళ్ళీ మాస్టర్ చేత రికమెండేషన్ మసాలాలు తగ్గియాలంటే మీరు ఎట్ట చేస్తే మసాలా కాదు కదా, సాంబార్ కారం యాడ్ చేయటమే. ఆయన రికమెండ్ చేస్తున్నాడు, ఫాదర్ గారు మసాలా వద్దని. మీ ఆత్మ యాక్టివ్గా ఉన్నప్పుడు మాకు ఉద్యమం రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళకలో, ముసుగేసుకునే వాళ్ళకలో, ఫోన్ చూసేవాళ్ళు ఇంకొకళ్ళు. చాలా కష్టం. నేను మీకు ఒక సత్యం చెబుతా, మీ మనసు నొచ్చుకున్నా పర్వాలేదు, చాలా జాగ్రత్తగా ఉండి. పెద్దోళ్ళు చదువుకున్న వాళ్ళు కుర్చీలో కూర్చున్నాడు, వినండి. నేను ఎందుకు ఇంత బాధపడుతున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, దేవుడా నాతో మాట్లాడయ్యా అంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీడో లేదనుకో, కాసేపు బయటికి పోతావు, కాసేపు ఫోన్ చూస్తారు, కాసేపు పిల్లలతో ఆడతారు, కాసేపు నీతోనే ఆడతావు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడనుకో, బైబిల్ నీకు అర్థం కాదు, నీ సొంత జ్ఞానంతో బైబిల్ నీకు అర్థం కాదు. మాకే అర్థం కాతలు. ఇక్కడ గంటల గంటలు కూర్చొని ధ్యానం చేస్తే కానీ అది బుర్రకెక్కదు. దేవుడా మాట్లాడు 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 మాట్లాడంటే అప్పుడు మాట్లాడతాడు. ఏదో గంట సేపు కూర్చొని 4 మాటలు బాగున్నాయి 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 అంటే వానబడ్డట్టే ఉంటుంది. కానీ ఈ వాక్యము గుండెల్లో ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండాలా. ఎవరుండాలా? ఉన్నాడా దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు. చప్పట్లు కొట్టమంటే కొట్టరు, ప్రార్థన చేయమంటే నా మొహం చూస్తున్నారు. యా, చాలా బాధ. ఓ కథోలిక సంఘమా చెబుతున్నా, ఎండిపోయిన ఆత్మలు ఇవి. మీకు బాధ అనిపించచ్చు, కోపం రావచ్చు, అయినా పర్వాలేదు. నీ ఆత్మ ఎలా ఉండాలి తెలుసా? రప్ప 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 రప్పలాడుతూ ఉండాలా. మీరు నమ్మరు, రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళి పడుకునే తిరిగి 2 అయింది, మరలా 5 గంటలకు లేసా, 5 పూజలు చేశా, ఆశగా ఇక్కడికి వచ్చా. నాలో ఉన్న ఆశ నీలో కనపడలా. మళ్ళీ ప్రతి పూజ 1.5 గంట, 2:30 అయింది ఇంటికి వచ్చి అన్నం తిని స్నానం చేసి మళ్ళీ బయలుదేరి వచ్చా. నాకు ఆశ ఉంది నీ ఆత్మను బ్రతికించాలని, నాకు ఆశ ఉంది నీ ఆత్మకు జీవం పోయాలని, నా ఆశ ఉంది చనిపోయిన నీ ఆత్మకు దేవుని వాక్యమును పోయాలని. నీలో ఆశ ఉందా? ఆలోచన చేయండి. ఎందుకంటే మేము క్రైస్తవులం, పుట్టుకతో క్రైస్తవులం, మాది గుడి పండగ అని గొప్పలు చెప్పుకోవటానికి తప్పితే దేనికి పనికి రాదా. అందుకే మీకు ఒక వాక్యం చెబుతా వినండి. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. అబ్రహాము, అమ్మ జాగ్రత్తగా చదువు తల్లి. అది అబ్రహాము మా తండ్రి అని, అబ్రహాము మా తండ్రి అని
మీరు గర్వింపకుడు. అది కదా, మాది ఆర్స్యం సంఘం, మాది మొట్టమొదటి సంఘం, మేము ఈ గుడికి గొప్ప. అయితే ఏంటంట, అబ్రహాము మా తండ్రి అని గర్వించమాక దేవుడు చెబుతున్నాడు. ఓ ధర్మశాస్త్ర బోధకులారా, ఓ పరిసయ్యులారా, ఓ పెద్దలారా, అబ్రహాము మా తండ్రి అని. అబ్రహాముని ఎందుకు కోట్ చేశారు తెలుసా? విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. అసలు దేవుని కుటుంబం పుట్టక ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్నిక చేయగా ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము దగ్గర నుండి. మాది చాలా పురాతన సంఘం, మీద గొప్ప సంఘం, మేము గొప్ప. ఎవరికి? మాది అబ్రహాము కుటుంబం అని గర్వించమాక. తర్వాత చదవమ్మా. దేవుడు ఈ రాళ్ళ నుండి సైతము, దేవుడు ఈ రాళ్ల నుండి సహితము అబ్రహామునకు సంతానమును కలుగజేయగలడు. మనం ఎంత ఆశ లేదు, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. చెప్పగలే, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, నా తోడుగా నీవు నిలవాలని ఆశగా ఉన్నది నా యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది నా యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కడున్నాం తెలుసా? ఇప్పుడు పెంతుకోస్తు పండగ దగ్గర ఉన్నాం. పెంతుకోస్తు పండగ కాడ ఏం జరిగిందంటే 2 బాప్తిజమాలు కనపడతాయి. మొదటి బాప్తిజం నీటి బాప్తిజం. నీటి బాప్తిజమం యోహాను గారు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారంటే హృదయ పరివర్తన చెందిన ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే యేసు ప్రభుని మొదటి రాకడ కోసమై ఇచ్చారు. మనకి ఇది ఇప్పుడు అవసరం లేదు. మనకి ఏ బాప్తిజం కావాలో తెలుసా? ఇప్పుడు చూద్దాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఆయన వారితో ఉన్నప్పుడు, ఆయన వారితో ఉన్నప్పుడు. ఆగండి ఒక నిమిషం, ఇక్కడ అందరు తీసారా? ఆయన అనగా ఎవరో తెలుసా? పునరుత్థానుడైన యేసయ్య. వారు అనగా ఎవరో తెలుసా? 11 మంది అపోస్తులు, వారితో పాటు కొంతమంది స్త్రీలు. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక, యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళక, నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము వేచియుండు. తండ్రి ఏం వాగ్దానం చేశాడట? చదవండి మాస్టర్. ఏలయనా యోహాను నీటితో బాప్తిసము ఇచ్చెను గాని, నీటితో బాప్తిసం ఇచ్చాను కానీ కొన్ని దినములలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞాన స్నానము పొందుదురు. గట్టి చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. 11 మంది అపోస్తలు, వారితో పాటు కొంతమంది స్త్రీలు అందరూ కలిసి పవిత్రాత్మతోటి జ్ఞానస్నానము పొందిన రోజే పెంతుకోస్తు పండగ రోజు. ఏ రోజట? ఇది ఎక్కడుంది? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. అప్పుడు వేగముగా, బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్ని జ్వాలల నాలుక వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ
వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలి రూపములో, అగ్ని జ్వాలల వంటి రూపములో దిగి వచ్చాడు. ఎప్పుడు దిగి వచ్చాడు అంటే 1వ వచనం చదవండి. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు. ఏ పండగట? పెంతెకోస్తు ఏ పండగ? పెంతెకోస్తు పండగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులపై దిగి వచ్చిన రోజు, అగ్ని జ్వాలల రూపములో దిగి వచ్చిన రోజు, వారందరూ శక్తిని పొందుకున్న కొలది అన్య భాషలలో మాట్లాడినటువంటి రోజు. దానిని ఏ పండగ అన్నారు? పెంతెకోస్తు పండగ. నాదో ప్రశ్న, మాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. పిల్లలు లెక్కలోకి రారు, మీరు లెక్కలోకి రావు. మీ చప్పట్లు బాగున్నాయి కానీ అవి లెక్కలోకి రావు. మీరు కాసేపు ఆగండి. పెద్దలారా, విశ్వాసులారా, మాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. దేవుడు మిమ్మందరిని దీవించునుగాక. నెక్స్ట్ ప్రశ్న, మీరు పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకున్నారు? పెంతెకోస్తు పండగానికి మాత్రం అనగాకండి. అది మీకు, వాళ్ళకు. మీకు తెలుసు మీరు జ్ఞానస్థానము పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారని. మరి నువ్వు జ్ఞానస్థానము పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాపైకి దిగి వచ్చాడని ఎంతమందికి తెలుసు ఇక్కడ? చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. 6వ వచనం, అపోస్తుల కార్యాలు 19:6. పిదప పౌలు వారిపై చేతులు ఉంచగా, వారిపై చేతులు ఉంచగా పవిత్రాత్మ వారిపై వేంచేసెను. ఎన్నో వచనం అండి అది? 6వ వచనం. 5వ వచనం చదవండి. వారు అది విని యేసు ప్రభుని పేరిట జ్ఞాన స్నానమును పొందిరి. ఎవరి పేరు మీద? యేసు ప్రభువు పేరిట. ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామమున ఏం పొందారు? జ్ఞానస్థానము పొందారు. ఎప్పుడైతే జ్ఞానస్థానము పొందారో, ఎప్పుడైతే పౌలు గారు వారి తల మీద చేతులుంచి ప్రార్థన చేశారో, వారిపైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. దేవుని బిడ్డలారా వినండి, కథోలికులారా వినండి. చాలామంది అంటారు, ఫాదర్ గారండి మాకెప్పుడో చిన్నప్పుడు జ్ఞానస్థానం ఇచ్చారండి, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో లేదో మాకైతే తెలియదండి అంటారు. పొరపాటు. నేను ఊరుకోను దానికి. ఎందుకు ఊరుకోనో చెప్తా వినండి. ఈస్టర్ పండగ అంటే జాగరణ ప్రార్థన. ఈస్టర్ నైట్ మనం పునరుద్ధరిస్తాం. ఏంటి? జ్ఞానస్థానపు ప్రమాణాలను. సాతానును త్యజిస్తున్నారా? ఏమంటారు మీరు? దాని క్రియను త్యజిస్తున్నారా? దాని ఆకర్షణను త్యజిస్తున్నారా? పితయైన దేవుని విశ్వసిస్తున్నారా? పుత్రుడైన దేవుని విశ్వసిస్తున్నారా? పరిశుద్ధాత్మ దేవుని విశ్వసిస్తున్నారా? ఏం ఫాదర్ గారండి చిన్నప్పుడు ఎప్పుడో బాప్తిజం పొందామండి అని అనుకోమాక. ప్రతి ఈస్టర్ పండగకి అర్ధరాత్రి జాగరణ పండగ రోజున ఆ పాస్కా జలాన్ని ముంచి లేపినప్పుడు గురువు ఏం చేస్తారు తెలుసా? జ్ఞాపకం చేస్తాడు, పునరుద్ధరిస్తారు, రెన్యూవల్ చేస్తారు. ఏంటి? జ్ఞానస్థానం సమయంలో మనం చేసిన ప్రమాణాలు. ఏంటి ఆ ప్రమాణాలు? సాతానుని త్యజిస్తున్నారా? త్యజిస్తున్నామయ్యా. దాని క్రియలు త్యజిస్తున్నామా? త్యజిస్తున్నారు. దాని ఆకర్షణలు త్యజిస్తున్నామా? ఏమి మాకు తెలియదండి. ఈస్టర్ పండగకి వెళ్ళాం, కొవ్వొత్తిచ్చారు, కేకు పెట్టారు, టీ తాగారు, ఇంటికి వచ్చాం. కానీ ఈస్టర్ పండగ రోజున జ్ఞానస్థానం అప్పుడు నువ్వు ఏ ప్రమాణం అయితే చేశావో ప్రతి ఈస్టర్ పండగకి నువ్వు జ్ఞానస్థాన సమయంలో రెన్యూవల్ చేసుకుంటున్నావు. దేవుని ఎదుట చేసిన ప్రమాణాలు. ఇంకొకటి, ప్రతి సంవత్సరం ఈస్టర్ పండగ అయిపోయిన 50వ రోజున ఓ పండగ చేసుకుంటాం. ఏం పండగ? పెంతెకోస్తు పండగ. యేసు ప్రభు వారు మోక్షారోహణం అయిపోయిన తర్వాత వచ్చే ఆదివారం పండగే పెంతెకోస్తు పండగ. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రతి ఈస్టర్ పండగ రోజున జ్ఞానస్థానపు ప్రమాణాలను పునరుద్ధరించుకొని పెంతెకోస్తు పండగ రోజున పరిశుద్ధాత్మను మనం పొందుకుంటున్నాం. ఇది తెలియని వాళ్ళు చాలామంది
ఉన్నారు. చిన్నప్పుడు గురించి తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు మన వయసు 30, 40, 50, 60 ఏళ్ళు ఉన్నాయి. అయినా మనకు తెలియదు. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, పెంతుకోస్తు పండగ అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనపైకి దిగి వచ్చిన రోజు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నువ్వు పెంతుకోస్తు పండగ చేసుకునే హక్కు నీకు. పెంతుకోస్తు పండగ అనగా ఏంటి? చెరుకు గడలు కొనుక్కోవటం, బోర్ర కొనుక్కోవటం, కార్లు కొనుక్కోవటం, జీబులు కొనుక్కోవటం, జైంట్ వీల్స్ ఎక్కటం. ఇది కాదు తిరణాలంటే, ఇది కాదు పండగ అంటే. పండగ అనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవటమే. రేపు పండగ చేసుకుంటున్నారు. ప్రొవిన్షియల్ ఫాదర్ వస్తారు, పూజ చేస్తారు, దివస ప్రసాదం తీసుకుంటారు, మళ్ళీ తర్వాత భోజనాలు తింటారు, ఇంటికి పోతారు. తిరిగిద్ది, ఫాదర్ అండి ఈ సంవత్సరం పండగ చాలా బాగా అని అంటారే కానీ, ఫాదర్ గారండి ఈ పండగ రోజున నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నానండి, ఆ పొందుకున్న దాంట్లో నా దేవుణ్ణి మహిమపరచానండి, నా దేవునికి మహిమకరంగా నా సంఘానికి ఆశీర్వాదం కానీ అయిన వాళ్ళు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారేడా? బాగానే ఉంది కానండి, మొదటి రోజు భోజనాలు కొద్దిగా లేట్ అయినాయి. మన దృష్టి అంతా దేని మీద ఉంటుంది? తిండి మీద. మన దృష్టి అంతా దేని మీద ఉంటుంది? శాలువాల కప్పటం మీద. మన దృష్టి అంతా దేని మీద ఉంటుంది? డెకరేషన్ మీద ఉంటుంది. మన దృష్టి అంతా దేని మీద ఉండాలి తెలుసా? దేవుడి మీద ఉండాలా. ఈ దేవుడికి ఏం కలగాల? మహిమ కలగాల. ఆయనకి మహిమ కలిగితే నీకు ఆశీర్వాదం కలిగిద్ది. అప్పుడు ఈ పండగ మన ఊరికే ఆశీర్వాదం అవుద్ది. ఆ పండగ రోజున పరిశుద్ధాత్మను పొందుకోకుండా అబ్బా అందరికి భోజనాలు వచ్చినాయా? ఫాదర్ గారు రేపు వస్తాలే, రేపు లెక్కలు చెబుతాలే. మన గోలంత ఇది. నేను మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. పండగ అంటే ఒక పూజ మాత్రమే కాదు. పండగ అనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి. ఎవరిని పొందుకోవాలి? ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా, చెప్పగలదా? మాపై దిగిరావా, మాపై దిగిరావా, ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, ఆదిలో జలముల పైన తారాడినాత్మ దిగిరావా, ఆదిలో జలముల పైన తారాడినాత్మ దిగిరావా. అందరూ కలిసి ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా, మాపై దిగిరావా. హల్లెలూయా. సో కాబట్టి రేపటి రోజున నేను వచ్చి అడిగా, పండగ బాగా జరిగిందా సత్యం మాస్టర్ అంటే, ఫాదర్ గారండి బాగా జరిగిందండి అంటారు. సిస్టర్ గారండి పండగ బాగా జరిగిందంటే సూపర్, కంగ్రాచ్యులేషన్స్ ఫాదర్ అంటారు. మరి ఫాదర్ని అడిగితే ఫాదర్ బాగా జరిగింది, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా జరిగింది అంటారు. ఒక్కరైనా ఈ పండగ రోజున నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానయ్యా, ఆ దేవుణ్ణి మహిమపరిచానయ్యా, ఆ దేవుణ్ణి గణపరిచానయ్యా, ఆ దేవుడు నా స్తుతులనే సింహాసనం మీద కూర్చున్నాడయ్యా, ఆ దేవుడు నా సంఘాన్ని ఆశీర్వదించాడయ్యా అని గుండె మీద చేసుకొని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను 1000 రూపాయలు ఇచ్చా కానీ లెక్క చెప్పరేంది, నేను పూలిచ్చాగా నా పేరు చదవరేంది, నేను చీపురు పట్టుకొని ఊడ్చాగా నా పేరు చెప్పరేంది. ఇది మన లొల్లంతా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు నమ్మరు కానీ నా జీవితంలో నాకు ఇష్టం లేదంటే పొగడతా. ఏంటిది? పొగడతా. రెండోది నాకు ఇష్టం ఏంటంటే దండలు వేయించుకోవటం. వేరే వాళ్ళ సంగతి నేను నా గురించి చెప్తున్నా. దండలు వేయించుకోవటం, శాలువాలు వేయించుకోవటం నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకు? ఈ రోజున మీరు పొందుకున్న రక్షణ, ఈ రోజున మీరు పొందుకున్న జీవం,
ఈ రోజున మీరు పొందుకున్న అటువంటి ఆ బ్రతుకు ఫాదర్ గారు పెట్టింది కాదు. ఆయన పుట్టాడు, నన్ను బ్రతికిచ్చాడు. ఆయన చనిపోయాడు, నాకు రక్షణ ఇచ్చాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు, నాకు ఆత్మనిచ్చాడు. ఆయన లేకపోతే నా బ్రతుకు లేదు. సమస్త ఘనత మహిమ నా ప్రభువునికి చెల్లును గాక. ఆమేన్. కానీ ఈ రోజుల్లో దేవుని పక్కన పెడుతున్నారు. దేవుడు కాసేపు గుట్లో ఉండయా. మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, పెంతుకోస్తు పండగ, నిత్య సహాయమాత పండగ అంటే ఏంటో తెలుసా? నిత్య సహాయమాత పండగ అంటే మరియ తల్లిపైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్టుగానే నీ పైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. మరియ తల్లి గర్భములోకి కుమారుడైన యేసయ్య అడుగు పెట్టినట్టుగానే నీ గుండెల్లో ప్రభు అడుగు పెట్టాలా. అప్పుడు నీ హృదయమే దేవుడికి హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, కారు చీకటిలో కాంతి రేఖవై మూగ గుండెలో దివ్యవాణివై, కారు చీకటిలో కాంతి రేఖవై మూగ గుండెలో దివ్యవాణివై, దీనులనే నీవు కరుణించి వేదనలే నీవు తరలించి పరమున చేరిన దేవా, శరణు శరణు ప్రభువా. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం, విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపం. ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఫాదర్ గారండి వాక్యం బాగా చెప్పారంటే నేనేమంటానంటే కొత్తగా ఏదైనా చెప్పండి అంట. కొత్తగా ఏదైనా ఎందుకు చెప్పమంటే ఏ ఊరు పైన బాగా చెప్పారంటారు. నాకు కావాల్సింది నేను బాగా చెప్పానా కాదన్నది కాదు. నేను ఆరాధన చేస్తుంటే పరలోకం తెరవబడిందా లేదా, పరిశుద్ధాత్మ దేవుడు నీ పైకి దిగొచ్చాడా లేదా, అది నాకు కావాలా. లేదా నేను వాక్యం చెబుతుంటే స్వయంగా దేవుడే నాతో మాట్లాడాడని అని చెప్పే పదం నాకు కావాలా. నరుడిగా మాట్లాడితే నీ బ్రతుకు మారదు, స్వయంగా దేవుడు మాట్లాడితే మన బ్రతుకులు మారతాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నరుడు మాటలు పొగడ్తలతో ఉన్నవి, నరుడు మాటలు మాయపు మాటలు, నరుడు మాటలు గొప్ప మాటలు అవుతాయి. కానీ దేవుడు మాట్లాడితే మన బ్రతుకులు మారతాయి. నాకు కావలసింది నేను బాగా చెప్పానా అన్నది నాకు అవసరం లేదు. కానీ నాకు కావలసింది అయ్యా నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. కాబట్టి పెంతుకోస్తు పండగ అనగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజు. 11 మంది అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకున్న రోజు శక్తిని పొందుకున్నారు. ఏం పొందుకున్నారు? ఏం పొందుకున్నారు? శక్తిని పొందుకున్నారు. చూడండి 3వ వచనం ఎంత బాగుంటుందో. 3వ వచనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 3వ వచనం. వారు శక్తిని పొందిన కొలది, కొంచెం మైక్ తీసుకొని చదువు తల్లి. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన. ఏ శక్తి ఇచ్చిందంట? పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. ఏంటి? శక్తి. మనకి ఈ రోజున చప్పట్లు కొట్టాలంటే శక్తి లేదు, ఆరాధన చేయాలంటే శక్తి లేదు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ దేవుడిచ్చే శక్తి. భయం, సిగ్గు. ఇంకొకటి చెప్పాలంటే, మీకు చెప్పాలంటే, ఇంతకుముందు మాకు చేతులు ఎత్తే అలవాటు లేదు, చప్పట్లు కొట్టే అలవాటు లేదు. ఈయన కొత్తగా వచ్చి చేస్తాను, నా కోసం చేస్తున్నావు. నువ్వేమన్నా
నువ్వు కొట్టినా కొట్టకపోయినా నా దేవుడు దేవుడే. నువ్వు ఆరాధించినా ఆరాధించకపోయినా ఆయన మహిమ, ఆయన ఘనత తరిగిపోదు. నీకోసం నువ్వు చప్పట్లు కొట్టు, నీకోసం నువ్వు ఆరాధన చేయి. దేవుడు నీతో మాట్లాడాలని, అభిషేకించాలని, అభిషేకం నీపై దిగి రావాలని ఆయన చప్పట్లు కొట్టాలి. ఎందుకో తెలుసా? నువ్వు కొట్టినా కొట్టకపోయినా నిన్న నేడు నిరంతరం మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. కాబట్టి నిన్న నేడు రేపు ఆయన ఒకే రీతిగా ఉంటాడు. ఆయన మహిమ ఎక్కడికి పోదు, ఆయన ఘనత ఎక్కడికి పోదు. కానీ దేవుని బిడ్డలమైన మనమే చప్పట్లు, కథోలికులు ముఖ్యంగా ఆర్సీఎంఓడికి చేతులు పైకి లేపాలంటే కష్టం, చప్పట్లు కొట్టాలంటే మెల్లగా కొడతారు. డబ్బులైతే 36, 76, 96 ఒక్కడ కూడా తేడా రాదు. 7 చప్పట్లు కొట్టనంటే మళ్ళీ ఫాదర్ గారికి కంప్లైంట్, ఈయనేంది ఇట్టు చెబుతుందని. నువ్వు కంప్లైంట్ ఇస్తే నాకేందంట? దేవుని వాక్యం ఏమై ఉన్నది? 2 అంచుల ఖడ్గం. అది మంచిని చెడుని వేరు చేస్తుంది, చీకటిని వెలుగుని వేరు చేస్తుంది, మంచోళ్ళని చెడ్డలను వేరు చేస్తుంది. అలా మంచు నుండి చెడుని వేరు చేసేదే దేవుని వాక్యం అంటే. సెంటు కొట్టేది కాదు వాక్యం అంటే, ఆయింట్మెంట్ పూసేది కాదు వాక్యం అంటే. సత్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించేదే వాక్యం. అందుకే యేసు ప్రభు అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం. సత్య సువార్త మనకు కావాలా? సత్యములో మనము ప్రతిష్ఠించబడాలా? సత్యములో ప్రతిష్ఠించబడినప్పుడు మాత్రమే ఆయనను మహిమపరుస్తాం, ఆయనను ఘనపరుస్తాం, ఆయనను ఆరాధిస్తాం. ఆయన లేకపోతే మన బ్రతికే లేదనుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఎవరిచ్చారు శక్తిని? పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు. ఏమిచ్చాడు? వాక్శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పెంతుకోస్తు పండగ అంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన రోజు, అపోస్తులు శక్తిని పొందుకున్న రోజు, ప్రభుకి సాక్ష్యము పలికిన రోజు. రేపు మన నిత్య సహాయమాత పండగ రోజు, మనము పొందుకోవాల్సిన రోజు. ఏంటి? నిజమేనా? పరిశుద్ధాత్మను పొందుకుంటే ఎంత సంతోషమో. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. దేవాతి దేవుని విందు, దేవుని పుత్రుని పొందు. కాబట్టి దేవుని బిడ్డలారా, రేపటి రోజున పరిశుద్ధాత్మ దేవుడు మరియ తల్లిపై దిగి వచ్చినట్టే మనపై దిగి వచ్చునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మరియ తల్లి గర్భములో అడుగు పెట్టినట్టుగా మన గుండెలలో ప్రభు అడుగు పెట్టునుగాక. మరియ తల్లి ఏం చేసిందో తెలుసా? ప్రభుని, నా హృదయము ప్రభుని స్తుతిస్తుంది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ. ఎప్పుడు? పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, పొందుకోక ముందా? యేసయ్యను పొందుకున్న తర్వాత, యేసయ్యను పొందుకోక ముందా? నిజంగా నీ గుండెలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే దేవుని స్తుతించాలా? నిజంగా నీ గుండెలో యేసు ప్రభు ఉంటే ఆ ప్రభుని మనం స్తుతించాలి. హల్లెలూయా. ఆ స్తుతించే పండగే బూరల పండగ. ఏం పండగ? ఎన్నో పండగ అది? 5. మనం ఇంకా 5లోనే ఉన్నాం. ముందుకు బానేట్లేదు, దేవుడే బానేట్లేదులే, ఆపాడు. కాస్త దాని మీద వివరించాయని. సో పెంతెకోస్తు పండగ అనగా పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన పండగ, శక్తిని పొందుకున్న పండగ, అద్భుతాలు చేసిన పండగ. ఇప్పుడు ఏం పండగ? బూరల పండగ. ఏం పండగ? బూరల పండగ. లేవీ కాండము 23వ అధ్యాయము 23-24 వచనాలు. లేవీ కాండము 23వ అధ్యాయము 23-24 వచనాలు. ప్రభువు మోషేను ఇశ్రాయేలీలతో ఇట్లా చెప్పమనెను. 7వ నెల మొదటి నాడు మీరు విశ్రాంతి దినమును పాటింపవలెను. బూరలు ఊదినట్లు ప్రజలెల్లరూ ఆరాధనకు ప్రోగుకండు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బూరలు ఊదండి. ఆరాధనకి ఏం కావాలట? తంబూరతో
సితారతో నాట్యముతో స్తుతించెదము. నాట్యముతో స్తుతించెదను. కాబట్టి బూరల పండగ. బూరలు అంటే మనం ఆ తిరణాలకి ఈ తిరణాలు పోయి నోట్లో పెట్టుకొని ఊదుకుంటూ వచ్చేది కాదమ్మో. అర్థమైందా? నీ స్వరమే ఒక బూరగునుగాక. ఆమేన్. ఏమగునుగాక? ఏమవ్వాలి? ఇప్పటి వరకు ఈ స్వరంతో అసభ్యంగా, అవమానంగా, సరసోక్తులు మాట్లాడుంటారు. ఇప్పుడు ఈ స్వరముతో ఏం చేయాలా? ప్రభుకి ఆరాధన. సరే, మీకు కథ చెప్తాను, వినండి. స్వరముతో ప్రభుని స్తుతించటం ఎలా అనేది చెప్తాను. ఇది న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. గిద్యోను దగ్గరికి వెళ్ళండి, 6వ అధ్యాయంలో ఉంటుంది. తీయమాకండి, ఒకసారి అది చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనం చదువుకుందామా? అమ్మా సారీ తల్లి, క్షమించండి. 7వ అధ్యాయం 22. 7వ అధ్యాయం 22. 7:22. 6 చెప్పాను, 7 చదవండి. ఆ 300 మంది ఆ 300 మంది బూరలు ఊదుచుండగా. ఏం ఊదుతున్నారు? ఇప్పుడు 300 మంది చరిత్ర తెలియాలంటే వినండి జాగ్రత్తగా. 300 మంది చరిత్ర తెలియాలి మీకు, సరేనా? అమ్మోనీయులు, మిద్యానీయులు, వీరిద్దరూ కలిసి ఇజ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చిన వీళ్ళ సంఖ్య ఎంత? 1,53,000 మంది. ఎంత? 1,53,000 మంది. ఇజ్రాయేలు ప్రజలు ఎంతమందో తెలుసా? 300 మంది. 300 మంది. ఎవరు గొప్ప? అమ్మోనీయులు బలగం ఎక్కువగా ఉందా, ఇజ్రాయేలు బలగం ఎక్కువగా ఉందా? అమ్మోనీయుల బలగం. దేవుడు ఏమన్నాడు తెలుసా? గిద్యోను, బూర తీసుకో, వెలుగుతున్నటువంటి దివిటి తీసుకో, కొండ తీసుకో. ఏం తీసుకోమన్నారు? మొదటి ఒకటి బూర, రెండవది వెలుగుతున్న దివిటి, కొండ. అయితే ఏం చేయాలయ్యా? వారు చూస్తే 1,53,000 మంది ఉన్నారు, మేము చూస్తే 300. ఇది కాదు ప్రభువా, నేను చెబుతున్నాను విన్నో అన్నాడు. సరే అని ఈ అమ్మోనీయులు గృహ కింద భాగంలో, కొండ కింద భాగంలో నిద్రపోతున్నారు రాత్రిపూట. దేవుడు అంటున్నాడు, గిద్యోను 300 మంది 3 గ్రూపులు కండి. ఎన్ని గ్రూపులు? 3 గ్రూపులు. ప్రతి గ్రూపులో ప్రతి ఒక్కరికి బూర ఉండాలి, దివిటి ఉండాలి, కొండ ఉండాలి. సరే ప్రభు, 3 గుంపులు అయ్యా, 3 భాగాలుగా విభజించబడ్డా. ఇప్పుడు గిద్యోను ఆ గుహ మీదకెళ్ళి బూర ఊదాడు. ఏముదారు? ఏముదాడు? బూర ఊదాడు. ఈ 300 మంది కూడా బూర ఊదారు. ఓకేనా? ఈ చేతుల్లో ఉన్నటువంటి దివిటీలని వెలిగించుకొని కొండల్ని పగలగొట్టారు. ఈ బూరల సౌండ్కి, కొండలు పగిలిన సౌండ్కి కింద ఉన్నటువంటి అమ్మోనీయులు వాళ్ళల్లోనే వాళ్ళు పొడుచుకొని చచ్చిపోతున్నారు. కత్తి దుయ్యలా, బాణము వెయ్యలా, కానీ దేవుడు శత్రువుని నాశనం ఒకే ఒకటి వాడాడు. ఏం వాడాడు? బూర వాడాడు. ఇప్పుడు చదవండి అది. 300 మంది ఆ 300 మంది బూరలు ఊదుచు ఉండగా శత్రు సైనికులందరూ కలవరము చెంది ఒకరి మీద ఒకరు కత్తి దూయటం మొదలు పెట్టిరి. అది యావే చేసిన హల్లెలూయా. ఆనాడు వాళ్ళు ఏం ఊరారు? ఏం ఊదారు? గట్టి చెప్పండి. మీరు చెప్పగాకండి, వాళ్ళకు నోరులు ఉండే. ఏం ఊదారమ్మా? బూర ఊదారు. మరి మనమేం ఊదాలా? బెలూన్ ఊదాలి. మనము ఊదాలా? స్వరమే బూరగునుగాక. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని, నా గీతం ఆత్మలని
నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా నా స్వరం వాడని. వినండి జాగ్రత్తగా. నీ స్వరమే మరొక ఏమగునుగాక, బోరగునుగాక. ఇందాక పాడబడా ఏ పాట? దేవా దేవా నీకే స్తోత్రం అని పాడమంటే ఎవరు బాటలు? చూస్తున్నారు నా మొహాన్ని. కానీ నా స్వరముతో నా ప్రభుని స్తుతించా నేను. మరి నువ్వు స్తోత్రం అన్నావా? స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళానందమే నా తండ్రి నీ తిరుపాదమే. నీ నోటితో స్తోత్రం అని చెప్పు, నీ నోటితో స్తోత్ర గీతము పాడు, నీ నోటితో ప్రభుని ఆరాధించు. అప్పుడే నీ స్వరము ఒక బోరగునుగాక. నువ్వు ఎప్పుడైతే నీ స్వరాన్ని ఒక బోరగా వాడతావో నీ ఇంటి చుట్టూ శత్రువు కనపడ్డండి. ఎవరు గెలిచారు? ఇజ్రాయేలు ప్రజలు గెలిచారా? అమ్మోనీలు గెలిచారా? ఇజ్రాయేలీలు. ఎందుకు గెలిచారు? కత్తి వాడారా? బాణం వేశారా? బాంబులు వేశారా? యుద్ధానికి వెళ్ళారా? ఏమి చెయ్యలా. ఒక బాంబు వేయలా, ఒక బాణం వేయలా, ఒక కత్తి తుయ్యలా. ఒకటే స్వరమెత్తి ప్రభుని స్తుతించారు. అప్పుడు దేవుడే వెళ్ళాడు, శత్రువుని నాశనం చేశాడు. బూరల పండగ అంటే ప్రభుని స్తుతించే పండగ. ఏం పండగ? ప్రభుని స్తుతించండి. ఇంకా మీకు పాడాలంటే మనం అందరం పాట పాడతాం. ఎరికో గోడలు ముందుండినా ఎర్ర సముద్రము. ఎరికో గోడలు ఎట్ట కూలిపోయినాయి? జేసీబీలు పెట్టి నెట్టారా? బాంబులు వేసి పేల్చారా? ఎరికో గోడలు ఎలా కూలిపోయా తెలుసా? 7 రోజుల పాటు మందసాన్ని మోసుకొని యాజకులు ఏం ఊదారు? బోర ఊదారు. ఈ రోజున నీ స్వరముతో దేవుని స్తుతించు. స్తుతిగానమే పాడనా, జయగీతమే పాడనా. మనం దేవుని స్తుతి గీతం పాడాలండి. ఆనాడు దేవుడు చెప్పాడు, ఇజ్రాయేలు ప్రజలారా పరిశుద్ధాత్మను పొందుకున్నారు, ఆత్మతో స్తుతించండి. బూరలను చేతబట్టి అందరూ ఏకమై నాకు ఆరాధన చెయ్యండి. ఈరోజు ఆరాధన చేసేవాళ్ళు ఎంతమంది అండి? అమ్మో ఆర్సిఎం చర్చిలో ఆరాధన. సరే మేము ఆరాధన చేస్తున్నాం, మీరు ఎందుకు చప్పడగొట్ల? కోపం వస్తుంది కదా నా మీద పీకల దాకా. యేసయ్య మీద కూడా వచ్చింది. అంటే ఆయన అంత గొప్పోని కాదులే, కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఎవరికైనా కోపం. నీ కోపం నాకు ఆశీర్వాదం అగునుగాక, నీ తిట్లు నాకు దీవెన అగునుగాక, మీ ద్వేషం నాకు అసూయగునుగాక. బూరలతో ప్రభుని స్తుతించాలట. అందుకే 149వ కీర్తన 1వ వచనం చదవండి. మీరు ప్రభువును స్తుతింపుడు, మీరు ప్రభువుని స్తుతించండి. ప్రభువునకు నూతన గీతము పాడుడు. ప్రభునికి ఏ గీతం పాడాలి? నూతన గీతము పాడండి. భక్త సమాజమున ఆయనను స్తుతింపుడు. ఇశ్రాయేలీయులు తన సృష్టికర్తను చూచి ఆనందింతురుగాక. సియోను పౌరులు తమ రాజును గాంచి సంతసింతురుగాక. వారు నాట్యము చేయుచు ఆయన నామమును స్తుతించుదురుగాక. ఒక్క నిమిషం అండి. 150వ కీర్తన చదవండి. తప్పు చెప్పినట్టున్నాను, మన్నించండి, మీరు ప్రభువును స్తుతింపుడు. వెరీ గుడ్. మీరు ప్రభువుని స్తుతించండి. ప్రభువు మందిరమున ఆయనను స్తుతించండి. విశాల ఆకాశమున ఆయనను స్తుతించండి. ఆయన చేసిన మహాకార్యములు అతని స్తుతించండి. అతని మహాకార్యములకు గాను అతని స్తుతించండి. బూరలు ఊది గట్టగట్ట. ఏమన్నా ఒక ప్రశ్న అడిగితే చెప్పండి. అయ్యా మంచి భర్తనిచ్చావు, నీకు స్తోత్రం అంటావా? మంచి భార్యనిచ్చావు, స్తోత్రం అంటావా? మంచి దేవాలయం ఇచ్చావు, స్తోత్రం అంటావా? మంచి పిల్లల్నిచ్చావు, స్తోత్రం అంటావా? మంచి తల్లిదండ్రులు ఇచ్చావు, స్తోత్రం అంటావా? మంచి అభిషేకం ఇచ్చావు, స్తోత్రం అంటావా? మంచి వాక్యం ఇచ్చావు, స్తోత్రం అంటావా? రక్షణ ఇచ్చావు, స్తోత్రం అంటావా? జీవం ఇచ్చావు, స్తోత్రం అంటావా? స్తోత్రాలు మన నోటి వెంట ఒకటే వస్తాయి. మన నోటి వెంట సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్,
వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఏం చేయాలి? స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, చెప్పడమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. ఆకాశమును భూమిని చేసిన స్తుతి మహిమా, సూర్య చంద్రులను చేసిన దేవ నీకే స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, అందరు కలిసి స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. దావీదు రాజును అభిషేకించి దేవా స్తుతి మహిమా, మరియ తల్లిని ఎన్నుకొన్న ప్రభు నీకే స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. ఆకాశమును భూమిని చేసి దేవా స్తుతి మహిమా, మోషే ప్రవక్తను పిలిచిన ప్రభువ నీకే స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా, స్తుతి స్తుతి మహిమా. ఇప్పుడు చదవండి 150 కీర్తన 4వ వచనం 3వ వచనం. బూరలను ఊది ఆయనను స్తుతించండి, స్వరమండలముతో సితారతో ఆయనను స్తుతించండి, తంబురతో నాట్యముతో. దేంతో? తంబురతో. ఇక్కడ సప్పట్లు కొట్టమే లేదు, నాట్యమే ఆడేస్తారమ్మ. ఇక్కడ సప్పట్లు కొట్టటమే లేదు, నాట్యం ఆడేస్తారు. దావీదు బోలో నాట్యమాడి తండ్రిని స్తుతించేదాను. చెప్పలో దావీదు బోలో నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. క్రీస్తులో మమ్ము ఫలింపచేసిన తండ్రిని స్తుతించెదము. క్రీస్తులో మమ్ము ఫలింపచేసి. ఆగండి, మనం నాట్యముతో ఎప్పుడు ప్రభుని స్తుతిస్తామో చెప్పనా? 2 సెమీ క్రిస్మస్ వస్తుంది. ఫాదర్ గారు సెమీ క్రిస్మస్ పెట్టరా? అసలు సెమీ క్రిస్మస్ ఎందుకు వచ్చిందో తెలుసా? స్కూల్లో సెమీ క్రిస్మస్ ఓకే, ఊరంతా కలిసి సేవకులందరూ కలిసి ఓ సోడ పెట్టుకున్నారు ఓకే. ఈ ప్యారిష్లో వాళ్ళకి వీళ్ళకే సెమీ క్రిస్మస్ అంట. అర్థమైందా? పండగ రోజున అందరూ కలిసి చేసుకోలేరు కాబట్టి అన్ని డినామినేషన్స్ కలిసి ఒక చోట గ్యాదర్ అయి చేసుకునేది సెమీ క్రిస్మస్. స్కూల్లో టీచర్స్ స్కూలుకు రారు కాబట్టి, పిల్లలు అందరూ స్కూలుకు రారు కాబట్టి, హాస్టల్ పిల్లలు ఇంటికి వెళ్తారు కాబట్టి, మీకు సెలవులే మయ్యి ఆగండి, హాస్టల్ పిల్లలు అందరూ సెలవులకు వెళ్తారు కాబట్టి హాస్టల్లో పిల్లలకి సెమీ క్రిస్మస్. మనది ఇదే ఊరు ఇదే పండగ, మళ్ళీ మనకి సెమీ క్రిస్మస్, మళ్ళీ క్రిస్మస్ డబ్బులు బాగా ఎక్కువైంది. సెమీ క్రిస్మస్కి డ్యాన్స్ వేస్తారు, పెద్దోళ్ళు వేస్తారు, చిన్నోళ్ళు వేస్తారు. గుళ్ళో దేవుని స్తుతించనంటే చప్పట్లే కొట్టరు. ఇంకొకటి ఎప్పుడు తెలుసా మీకు? ఇక్కడ ఉందా అలవాటు తెలియదు కానీ తేరు ప్రదక్షిణ ఉందా? తేరు ప్రదక్షిణ ఉంది ఫాదర్. ఉందా? ఉందా లేదా?
ఇక్కడ తేరు ప్రదక్షిణ ఎలా జరిగిందో తెలియదు, కానీ కొన్ని ఊర్లో అయితే ముందు డీజే పోతూ ఉంటుంది, వెనకాల మరియమ్మ గారిని తీసుకొస్తూ ఉంటారు. ముందు సినిమా పాటలు పోతూ ఉంటే వెనకాల మరియమ్మ గారిని తీసుకొస్తూ ఉంటారు. తప్పు. ఇది నాకు అసలు ఇష్టం ఉండదు. నా దేవుడికి అవమానం అది. ఆడేస్తాడు డాన్స్, ఆడేసేది ఇది ఎడకొచ్చేయి అయ్యా. అడుగుల్లో అడుగే పెట్టడం, అడుగుల్లో అడుగు పెట్టడం. కానీ ఆ డీజే దగ్గర మొత్తం ఈ పాట ఇకపోతే నేను టాటా కింద పడుకుంటా అంటాడు. నిజం. మన ఊర్లో ఇక్కడ ఎలా జరుగుతుందో నాకు తెలియదు, కానీ నేను ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? బూరల పండగ అంటే నీ స్వరముతో కుటుంబం అంతా కలిసి ప్రభువుకి ఆరాధన చేసే పండగ. రేపు మరియమాత పండగ చేసుకుంటున్నారు. అందరు కలిసి ప్రభువుని స్తుతించాలా, ఆరాధించాలా. ఆరాధనకు యోగ్యుడైన ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు అర్హుడు, ఆయన మహిమ కలిగిన వాడు. కాబట్టి ఆయన ఆరాధించాలా. బూరల పండగ అంటే అదే. బూరలు అంటే 4 చెరుకు గడ్డలు కొనుక్కొని 10 రూపాయల బూర నోట్లో పెట్టుకొని ఊదుకుంటూ వచ్చేది కాదు. హల్లెలూయా. అందుకే ఏమన్నారు చదవండి, 4వ వచనం. తంబురతోను మృదంగముతో ఆయనను స్తుతించుడు, నాట్యముతో అతనిని స్తుతించండి, తంత్రి వాద్యములతో ఆయన స్తుతించండి, చిటితాళముతో ఆయనను స్తుతించండి. గంభీర నాదము గల తాళములతో. ఏ నాదము? ఏ నాదం? గంభీర నాదము గల తాళములతో. ఏ నాదం? గంభీర నాదము. ఇక్కడ హల్లెలూయాకే గొంతు రాట్లా, ఇక గంభీరంగా ఏడ మాట్లాడతారు మాస్టారు. హల్లెలూయా. పీకల దాకా కోపం ఉంది. నేను అంటనే పూజ అయిపోగానే రూమ్లోకి వెళ్ళి తలుపేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభుని వ్యతిరేకించింది అన్యుల యూదుల? యూదులే. ఎందుకని? ఆయన చెప్పే బోధ వేళకి ఆయన చెప్పింది సత్యమా సత్యమా వాళ్ళకి నచ్చల. హల్లెలూయా. అంటే నేను యేసయ్య అంత గొప్పోని కాదు, కానీ సత్య సువార్త చేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. కాబట్టి ఏ పండగ చేయాలా? బూరల పండగ. దేవుడు చేసిన మేలులకి కృతజ్ఞతా స్తోత్రం తెలియచేస్తూ ప్రభువునికి స్తుతులు అర్పించేదే. నేను మీ అందరికీ ఓ చిన్న సలహా చెప్తా, వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఓ చెరువు ఉంది, చెరువులో రాయి విసిరేశారు. ఏమి విసిరేశారు? రాయి విసిరేశారు. ఏమైంది చెప్పండి? మునుగుద్ది. రాయి గురించి మాట్లాడట్లా. సరే మునిగిద్ది, ఓకే. ఇంకా నీళ్లు పైకి లేస్తాయి, ఇంకా అలలు వస్తాయి, చివరి వరకు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, భార్య భర్త పిల్లలందరూ నట్టింటో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుని ఆవరింపు అక్కడ ఉంటుంది. మీరు నమ్మండి, నేను చెప్తా. ఒకసారి నా జీవితంలో జరిగిన సాక్ష్యం చెబుతా, వినండి. ఒకసారి ఒక గురువు గారు నా దగ్గరకు వచ్చారు. అది మీకు తెలిసిన నెకరకల్లోనే ఇంతకుముందు చేసిన పరిచయం చేశాను. ఆయన అన్నాడు, నీ క్యాంపస్లోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని ప్రశాంతత ఉందరా అన్నాడు మా గురువు గారు. మంచిదేలే అనుకున్నాను. బాగానే ఉంది, గడ్డి మొత్తం బీకేపించాం, చెట్లు మొత్తం కొట్టేపించాం, రంగులు వేయించాం, అంతే బాగానే ఉంది. నాకు అర్థం కాల, నేనేం చేశా? సెంటు కూడా ఏం కొట్టలే, సాంబ్రాణి కడ్డీలు కూడా ఏం వెలిగిలా, ఏం చేయాలో అర్థం కాల. తర్వాత నేను దేవుణ్ణి అడిగా, ప్రభువా ఈ ప్రాంగణంలో ఏముందయ్యా? అడుగుపెట్టిన వారందరూ ప్రశాంతతని అనుభవిస్తున్నారని అడిగారు. నాకు అర్థం కాల. కానీ నాకు ఒక అలవాటు ఉంది. మేము అక్కడ ఉండగా ప్రతి బుధవారం ఉపవాస ప్రార్థన కూడక పెట్టేవాళ్ళం. 1000 మంది దాకా వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ రాకముందే తెల్లవారుజామున 4 గంటలకి ఆ గ్రౌండ్లో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడిని. ఏం చేసేవాడిని? పగలు 4 గంటలకు కాదు, ఎన్ని గంటలప్పుడు? తెల్లవారుజామున 4 గంటలప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడిని. ఏమని ప్రార్థన చేసేవాడిని తెలుసా? దేవా, ఈ మందిరంలో అడుగు పెట్టినప్పుడు నాకు 7గురిని చూపించావయ్యా. ఈ సంఘాన్ని ఆశీర్వదించే దేవుడు నువ్వేనయ్యా, సంఘానికి ఎదుగుదలిచ్చే దేవుడు కూడా నువ్వేనయ్యా అని ప్రార్థన చేయటం ప్రారంభించా. మీరు నమ్మరండి, దేవుడు అన్నాడు, ఎక్కడైతే స్తుతి ఆరాధన జరుగుతుందో అక్కడ నా సన్నిధి ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడితే వస్తుంది. అందుకే బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, నీ ఇంటిలో ఓ భార్య, ఓ భర్త, ఓ తల్లి, ఓ అమ్మ, ఓ నాన్న అందరూ కలిసి ఏం చేయాలా? ఆరాధించండి. ఎవరిని?
నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను, నాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను, ప్రభువే నాకు ఆధారం, ప్రభువే నాకు ఆధారం, ప్రభువే నాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. ఎరికో గోడలు అడ్డు వచ్చినా నేను భయపడను, ఎరికో గోడలు అడ్డు వచ్చినా నేను భయపడను. దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ దీవించును. దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ దీవించును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఇక చివరి పండుగ చెప్పి నేను ముగిస్తాను. ఇప్పటికే వాచ్ చూస్తున్నారు చాలామంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాచ్ ఆగిపోను గాక. ఒకసారట ఓ పాస్టర్ గారు వాక్యం చెబుతున్నారట. అన్నారంట, పాస్టర్ గారండి మీరు పీఠం ఎక్కితే టైమే మర్చిపోతారయ్యా, మీరు ఆగకుండా చెబుతూనే ఉంటారయ్యా అని చెప్పేసి అన్నారట. ఇక పాస్టర్ గారు అనుకున్నారట, సమయానికి స్టార్ట్ చేయాలి, సమయానికి ముగించాలా, ఈ గొనుగుడు రోగం నాకెందుకు అనుకున్నాడట. ఏ రోగం? ఎందుకు సమయం ఎక్కువైంది, సమయం గొనుగుతూ ఉంటారట. సరే పాస్టర్ గారు అనుకున్నారట, ఒక చాక్లెట్ వేసుకుందాం. చాక్లెట్ నోట్లో వేసుకున్నది మొదలు చాక్లెట్ అయిపోయే వరకు వాక్యం చెబుతాను, చాక్లెట్ అయిపోగానే ప్రసంగం ముగిస్తానని చెప్పేసి అన్నారట. జనానికి కూడా చెప్పారంట, ఇదిగో చాక్లెట్, ఇది అయిపోగానే వాక్యము ముగిస్తా అన్నట్టు. సరేలే అని ప్రార్థన అయిపోయింది. వాక్యం స్టార్ట్ అప్పుడు చాక్లెట్ బుగ్గన పెట్టుకున్నాడట. గంట అయింది ఆపట్ల, 2 గంటలైంది ఆపట్ల, 3 గంటలైంది ఆపట్ల. ఆయన నోట్లో ఏముందా అని ఆలోచిస్తే చొక్కా గుండి ఉంది. ఏముంది? చొక్కా గుండి. ఇది కరిగిపోదు, ఆ ప్రసంగం ఆగిపోదు. నేనేం గుండీలు పెట్టుకోలేదులే, చాక్లెట్లు కూడా పెట్టుకోలేదు. చివరి చెప్పి ముగిస్తా. చివరి పండగ ప్రాయశ్చిత్త పండగ. ప్రాయశ్చిత్త పండగ అంటే ఉపవాసం ఉండి పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థన చేసే పండగే ప్రాయశ్చిత్త పండగ. లేవీకాండము 23వ అధ్యాయము 26వ వచనం నుండి. ఈ 7వ నెల 10వ నాడు ప్రాయశ్చిత్త దినము. ఉపవాసం ఉండి ప్రభువును ఆరాధించుటకు ప్రోగుకండు. ఎప్పుడంట? ఏముండాలట? ఉపవాసం. ఏముండాలి? ఉపవాసం. నాకు తెలిసి అసలుకి ఈ 2 రోజులు మనం ఉపవాసం ఉంటే భలే ఉండేది. ఉపవాసం ఉండి ప్రభువుకి ఆరాధన చేయాలి. చదవమ్మా. ఉపవాసం ఉండి ప్రభువును ఆరాధించుటకు ప్రోగుకండు. దహన బలిని అర్పింపుడు. ఆ రోజున మామూలు పని ఏమీ చేయరాదు. మీ పాపములను తొలగించుటకు గాను ఆనాడు దేవుని ఎదుట మీకు ప్రాయశ్చిత్తము జరపబడును. ఆ రోజు ఉపవాసము ఉండని వాడు సమాజము నుండి వెలివేయబడును. ఏముండాలట? ఉపవాసం ఉండాలా, నీ పాపాలని ఒప్పుకోవాలా. మనం ఒకే రోజు ఉపవాసం. ఎప్పుడు? గుడ్ ఫ్రైడే. ఏ ఫ్రైడే? కొంతమంది గుడ్ ఫ్రైడే కూడా ఉంటుంది. తిన్నాక అబ్బా నేను మర్చిపోయాను, అబ్బా ఏందబ్బా నువ్వు మర్చిపోయింది. కొంతమంది అయితే గుడ్ ఫ్రైడే రోజు కూడా గుడికి రారు. ఈస్టర్ రోజు కొవ్వొత్తి పట్టుకొని వస్తారు. ఎందుకంటే ముందోళ్ళు జుట్టు పొడుగుందని వెనకాల ముట్టియటానికి.
ఒకసారి ఇట్లాగే జరిగింది. ఏమ్మా ఎప్పుడు గుడికి రాలేదు అమ్మ, చక్కగా గుడికి వస్తున్నా తల్లి అంటే, ఫాదర్ గారు మీరు ఏ ఊరికి చెప్పనంటే నేను మీకు ఒక మాట చెబుతున్నాను. ఒక అమ్మాయికి చాలా పొడుగాటి జుట్టు ఉందండి, ఆ అమ్మాయి అంటే నాకు చాలా అసూయ అండి, కాబట్టి వెనకాల నిలబడి ఇంకా అందరూ కొవ్వొత్తులు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, నేను మెల్లగా జుట్టు కత్తిరిస్తానండి అంది. కొంతమంది అట్లాటాటికి వస్తారు. కానీ ప్రభు అన్నారు ప్రాయశ్చిత్త పండగ అంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఎలా ఉండాలి తెలుసా? ఒకటి బూడిద రాసుకోవాలి, రెండోది గోనె పట్టలు ధరించాలి, మూడోది కటికి నేల మీద పడుకోవాలి. ఇది నిజమైన ఉపవాసం అంటే. ఇంకా ఉపవాసం అంటే ఏంటో తెలిసిన, మందు దాక్కుండా ఉండటమే ఉపవాసం అంటే, పేకాట ఆడకుండా ఉండటమే ఉపవాసం అంటే. ఇంకా మనకిష్టమైనటువంటిది ఏంటో తెలుసా? ఇంటికి ఇల్లాలు, ఇంటికి దీపం ఇల్లాలు అలాంటివి చూడకుండా ఉండటమే ఉపవాసం అంటే. ఇవన్నీ మానేసి చక్కగా బైబిల్ చదవటమే ఉపవాసం అంటే. నీకు ఇష్టమైన దానిని వదిలిపెట్టడమే ఉపవాసం అంటే. బూతులు మాట్లాడకుండా ఉండటమే ఉపవాసం అంటే. అసభ్యంగా మాట్లాడకుండా ఉండటం అంటే నోటితో చేసే ఉపవాసం. సెల్ ఫోన్లో చూడకూడని బొమ్మలు చూడకుండా ఉండటమే కళ్ళతో చేసే ఉపవాసం. మనసుతో ఏదేదో ఊహించుకోకుండా ఉండటమే చేసే ఉపవాసం. గుర్తుపెట్టుకోండి, ప్రాయశ్చిత్త పండగ అంటే ఉపవాసం ఉండి చేసిన పాపాలని ఒప్పుకునే పండగ ప్రాయశ్చిత్త పండగ. ఇక చెప్పాలంటే చివరిగా అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పకుండా ఉండటమే ఉపవాసం అంటే. సత్యం సార్తో చెప్పే సత్యం సార్తో చెప్తారు, ఫాదర్ గారితో చెప్పే ఫాదర్ గారితో చెప్తారు, పీటర్ ఫాదర్తో చెప్పే పీటర్ ఫాదర్తో చెప్తారు, రాజు బెదర్తో చెప్పి రాజు బెదర్తో చెప్తారు, అమ్మగారితో చెప్పి అమ్మగారు చెప్తారు. చివరికి ఇలా అందరి మధ్య నిప్పి పెట్టింది నేనే. ఇలాంటి వాటికి అలాంటి మాట్లాడకుండా ఉండటమే ఏంటిది? ఉపవాసం. కాబట్టి దేవుని బిడ్డలారా ఉపవాసం ఉందాం, పాపము చెయ్యకుండా ఉపవాసం ఉందాం, ప్రభుని మహిమపరుద్దాం. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందరూ మోకరించుదాం. శిరమును వంచుడి వినయము తోడా నీ